ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాటమరాయుడు ప్రీమియర్ షో ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. తమిళంలో ఘన విజయం సాధించిన వీరంకి ఇది రీమేక్ అన్న పేరే కానీ కంప్లీట్గా పవన్ కళ్యాణ్ మార్కు కనిపించేలా పవన్ శైలికి, తెలుగు నేటివిటీకి తగ్గట్లు తెరకెక్కించారు. వీరంలో కొన్ని ఆసక్తికరమైన అంశాల్ని పైపైన స్పృశించి వదిలేశారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే పవన్ కళ్యాణ్కు అమ్మాయిలంటే పడదు. ఈ పాయింట్ చుట్టూ కావలసినంత వినోదం జోడిస్తూ కథ నడిపించారు. ఈ సినిమాలో పవన్ పాత్రలో 2 షేడ్స్ ఉంటాయి. ఒకటి సీరియస్ రోల్, తనకు కోపం వస్తే లేదా ఎవరికైనా అన్యాయం జరిగితే కదిరి నరసింహుడిగా ఉగ్రరూపం దాలుస్తాడు. మరోవైపు కృష్ణుడిగా చిలిపిదనం కురిపిస్తాడు. పవన్ని ఈ తరహా పాత్రలో చూడటం కొత్తగా అనిపిస్తుంది. సినిమా మొత్తం హాయిగా ఆహ్లాదకరంగా సాగిపోతుంది. ఇక ఈ సినిమాలో పవన్ లుక్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన దుస్తులు, మెళ్ళో రుద్రాక్ష, చేతికి వాచి, ఇలా ప్రతి అంశంలోనూ కొత్తదనం కనిపిస్తుంది. అమ్మాయిలంటే పవన్ ఎందుకు భయపడతాడు? పవన్ తమ్ముళ్ళు తన అన్నయ్యను శృతితో ప్రేమలో పడేలా ఎలా ముగ్గులోకి లాగుతారు? చూస్తుంటే నవ్వు ఆపుకోలేం. ఇక ఆలీతో ఇటు పవన్, అటు అన్నదమ్ముల సన్నివేశాలు హైలైట్గా నిలుస్తాయి. తమ ఊరి పెద్ద అయిన పవన్ శృతి ప్రేమ కోసం తమ ఊరు వదిలి శృతి ఊరికి వెళ్లటం, అక్కడ శృతిని పొందటానికి పవన్ పడిన శ్రమ ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాలో 5 పోరాట ఘట్టాలున్నాయి. వాటిని రామ్ లక్ష్మణ్ చాలా వైవిధ్యంగా తెరకెక్కించారు. ఫైట్ కోసం ఫైట్ అన్నట్టు కాకుండా ప్రతి పోరాటంలోనూ కథ చెప్పే ప్రయత్నం చేశారు. పంచకట్టుతో పవన్ చేసిన ఫైట్ గురించి అభిమానులు చాలా కాలం వరకు మాట్లాడుకుంటారు. ఓ కథానాయకుడు పూర్తిస్థాయిలో పంచకట్టుతో కనిపించటం ఈ మధ్యకాలంలో మనం చూడలేదు. పవన్ శృతిహాసన్కి తన ప్రేమను వ్యక్తపరిచే సన్నివేశాలు సూపర్గా ఉన్నాయి. విలన్లుగా తరుణ్ అరోరా, రావు రమేష్ చక్కగా నటించారు. రావు రమేష్ చేసిన పాత్రలో నరసప్ప పాత్ర ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఓవరాల్గా ఒక మంచి సినిమా, పవన్ మార్క్ సినిమా. కుటుంబం మొత్తం కలిసి హాయిగా చూసే సినిమా ఇది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.